ఈరోజు దేవుని దగ్గర ఆరాధిస్తున్నావు, పూజిస్తున్నావు, దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నది. అరే ఆ పని చేయకు, చెడ్డ పని అటు చేయకు, నీ దగ్గర పక్క పైసలు వచ్చి ఆడ అప్పుడు బాగా అడగతాను ఇయ్యకు. ఆ వస్తువు కొనుక్కోకు, దాంట్లో నువ్వు నష్టపోతావు. దేవుని ఆత్మ మనతో మాట్లాడుతా తెలుసా? దేవుని ఆత్మ మన సుఖంగా నెమ్మదిగా ఎత్తుకుంటామంటే తప్పుడు బోధలు, తప్పుడు క్రియలకు మనం పోవద్దని దేవుని ఆత్మ మనతో మాట్లాడుతూ ఉంటారు. మనం చెప్తా ఉంటుంది ఈ పని చేయకు, ఈ పని చేయి, ఏడో దగ్గరికి పోవద్దని దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుంది. డోంట్ గో దేర్. ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడతారు. ఆరాధన చేసిన తర్వాత సత్యంతో, ఆత్మతో మనస్పూర్వకంగా దేవుడిని ఆరాధించి మన అర్పణాలు దేవుడికి అర్పిస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. నా కుమారుడా, తాగుబోతులతో పోయి చెడిపోతూ, అబద్ధమానలతో దూరం ఉంటుంది నా కొడుక, వేషా సాంఘికం చేతులతో దూరం ఉంటుంది నా కొడుక, చెడిపోతావు, నష్టపోతావు, నీ శరీరం కావు. ఎవరు చెప్పాలా ఈ మాట? ఎవరు చెప్పాలా? ఎవరు చెప్పాలి? మన తల్లిదండ్రులు మనకు అంత మంచి బోధ చెప్పారు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎప్పుడైతే మనం నిజమైన మనసుతో దేవుని ఆరాధిస్తామో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ పని చేయు, ఈ పని చేయు, ఈ మార్గంలో పో, ఈ మార్గంలో పో. ఏ మార్గంలో ఎందరో దేవుని సరైన మనసుతో ఆరాధించక తప్పుడు తోవలలో పోతారు. కొందరు అంటారు, అరే యేసు ప్రభువుని నమ్మిడు అవి తాగుతున్నారు, యేసు ప్రభువుని నమ్మిడు అవి చెడ్డ పనులు చేస్తున్నారు. దేవుడికి అవమానమా? వారి క్రియలు సరిగా లేదానికి దేవుడానికి దేవుడు మాట్లాడతారు. రోమపత్రిక ఉన్నది, భ్రష్ట మనసు ఇచ్చేసింటాడు. దేవుడిని మనం परमेश्वर का नकली आराधना करेगा ना तो शैतान अपने अंदर आके अपने गलत काम करवाने को बोल के मजा लेते हैं। और अब सच्चा दिल से प्रभु की आराधना करेगा, प्रभु अपने से बात करता है, मेरे बेटे ये गलत काम की मत करो, ये गलत आदमी तेरे पास आ रहा है, तेरे घर पे आ रहा है, तेरे से बात कर रहा है, तेरे को खराब करेगा, उससे दूर करो। जब प्रभु की आराधना सच्चा दिल से करेगा तो ये होगा। మళ్ళీ ఏంటి తల్లి అయిన మరియ సాగిల పడతారు కానీ పూజించింది యేసుప్రభు. యేసుప్రభునే పూజించింది, ఇంకెవరిని పూజించాలి? मुख्य बल गिरकर बालक को प्रणाम किया। యేసుప్రభునే పూజించిన లోక రక్షకుడు ఆయన దేవుడు. నిర్గమకాండం 20:3 నేను తప్ప ఇంకొక దేవుడు ఉండదని నాకు కాలండి తీసుకొస్తాను. నిర్గమకాండం 20:3 మై తోడుగా दूसरा कोई परमेश्वर నువ్వు దేన్నన్నా మొక్కద్దని చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 4:19 అందరంలో అదే క్లియర్ ఇచ్చింది కదా దాన్ని. ద్వితీయోపదేశకాండం 4:19 ఏమి ఇచ్చిండు? అదే మనకు క్లియర్ ఇచ్చిండు. సూర్య చంద్ర నక్షత్రములను ఆకాశ సైన్యం చూసి మనలు కొలపబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశం కింద ఉన్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజించకుండునట్లుగా మీరు బాగా జాగ్రత్త పడుడి అంటున్నాడు. దాని అర్థమైంది, సూర్యునికి ఉన్న కింద ఉన్న దేని మొక్కకుండా మీరు సూర్యుని కింద ఉన్నాయి. కొందరు సూర్యదేవుని మొక్కుతారు, కొందరు చంద్రుడిని మొక్కుతారు, కొందరు రాళ్ళ రప్పలని చేసి దేనో 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 మొక్కుతారు. వచనం ఏం చెప్తున్నది? वह जब तुम आकाश की ओर आंखें उठाकर सूर्य चंद्रमा और तारों को अर्थात आकाश का सारा तारागण देखो तब भयकर उन्हें दंडवत करके उनकी सेवा करने लगो जिनको तुम्हारे परमेश्वर यहोवा ने धरती पर के सब देश वाले के लिए रखा है। हाँ, पृथ्वी पर परमेश्वर ने सब चीज आपको यूज करने के लिए दिया है। पानी यूज करने के लिए दिया है, खाना खाने के लिए दिया है, ये सब जार हवा देने के लिए दिया। इसकी पूजा मत करो, इसकी पूजा मत करो, क्योंकि ये सबको सृष्टि करने वाला सृष्टिकर्ता एक है, उसकी पूजा करो, तुम्हारे घर में आशीष मिलेगा। నిర్గమకాండం 23 నేను తప్ప ఇంకొక దేవుడు లేడు, ఇంకొకరిని ఆరాధించొద్దు అన్నాడు. ఇక్కడ ద్వితీయోపదేశకాండం సెకండ్ టైం రిపీటింగ్ whom to worship, ఎవరిని మనం ఆరాధించాలా? आकाशम क्रिंद ఉన్న దేన్ని ఆరాధించాలి? आकाश के नीचे रहने वाला कौन सा भी चीज को आप आराधना मत करो। परमेश्वर
ऊपर है और अपने नीचे और अपन आराधना करेगा तो तकलीफ हो जाएगा। किसको भी आराधना नहीं करनी, आराधना करना है तो परमेश्वर को करने का। क्या पागल है इल्లు గొర్రెల కాపరు జ్ఞానులు నక్షత్రం చూసి నడుచుకుంటా పోయి బంగారం సాంబ్రాణి బోలం అర్పించిరాలని పిచ్చోళ్ళ అలా తెలుసు ఆయన లోక రక్షకుడు, ఆయన దేవుడు, ఆయన నా ఇంటికి సుఖము శాంతి ఇస్తాడు, సుఖము శాంతి ఇస్తాడు. బంగారం ఎందుకు అలా అర్పించారు? బంగారము భూమి మీద ఉన్న అన్నిటికన్నా ఎక్కువ విలువ గలది బంగారం. భూమిలోకి వెళ్ళి ఖనిజములలో అన్నిటికన్నా పెద్దదైంది బంగారం, అతి శ్రేష్టమైనది ఇచ్చింది. హేబేలు అన్ని మందలు అన్నిటికన్నా శ్రేష్టమైనది దేవుడికి అర్పించాడు. దేవుడు అందరిని ఆశీర్వదించాడు. కాయను ఏదో తీసుకొచ్చి ఇచ్చిండు, శాపగ్రస్తుడు. దేవుడికి ఇచ్చడానికి మనం పెట్టిస్తున్నాం, ప్రాముఖ్యమైన మంచిది ఇస్తున్నామా? విజ్ఞానంగా మనసు ఇవ్వమన్నా, విజ్ఞానంగా హృదయంతో మనం దేవుని ఆరాధిస్తున్నామా? భయంతో దేవుని ఆరాధిస్తున్నామా? దేవుడికి ఇచ్చినప్పుడు మనం ఇస్తున్నాం. నీ దేహము ధనము సమయం దేవుడికి ఇస్తున్నామా? ఏమిచ్చి ఆరాధిస్తున్నాం? లోకరక్షకుడు పరలోక పెట్టి భూలోకం తెచ్చి మన ప్రాణం పెట్టాయి అక్కడ నువ్వేమి ఇస్తున్నావు అని పరిశుద్ధ గ్రంథం ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళ నా దగ్గర నేను మీకు విశ్రాంతి ఇస్తాను, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. దేవుని దగ్గరికి రండి. దేవుడికి ఏది ఇయ్యాలో యోగ్యమైంది. బంగారం అంటే ఇంపార్టెంట్. దాని తర్వాత సాంబ్రాణి దేవుడికి ఇచ్చి సువాసన దేవుడికి యాజకులు రూపం ఎత్తుకుంటారు. అవసరం సువాసన సాంబ్రాణి దేవుడికి దేవుని మనమేమిచ్చి దేవుడిని ఆరాధిస్తున్నాము. సాంబ్రాణి వాసన సుగంధం దేవుడు ఆ సువాసన ఏంటంటే మనకు క్రియాలి, నీతి క్రియ సువాసన. పరిశుద్ధంగా దేవుని ఆరాధించు, దేవుని సంతోషపడతాను. దేవుని వాక్యాన్ని ఆది బోలం ఆ బోలం ఏమిటంటే చేదు, ఆ చేదు చిరుక తీసుకొని యేసుప్రభుకి ఇచ్చింది. అది తీసుకొని ఊరికి పెట్టినాక సమాప్తమైన పానం బోలం. ఆ బోలంలో చేదు ఉన్నది. ఆ బోలంలో నీ పాపం నా పాపం మన అందరి పాపం ఉన్నది. చేదు పాపం అది తాగింది. మన చేదు, మన చెడ్డ క్రియలు, మన చెడ్డ తలంపులు ఆయన తాగి సమాప్తమైన ప్రాణం ఇచ్చింది. ఒక పాపంలో మోసుకొని పోతున్న దేవుడు కోరిక మనందరి పాపాలన్నీ తీసుకుపోయి ఆయన తాగి నా కొడుకుల నా పిల్లల పరిశుద్ధంగా ఉండరు, మీరు నన్ను ఆరాధించు, మీ పాపం నేను తీసుకుంటున్నాను, మీరు చేసే తప్పులు నేను తీసుకుంటున్నా. యాజకుడు ప్రధాన యాజకుడు మన గురించి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడికి నీ నరులకు మధ్య యేసుప్రభు నిలబడతాడు. మన చేదంతా తాగిండు, మన ఆరాధన అంగీకరించి అక్కడ దేవునికి తండ్రి చెప్తున్నాడు, వీళ్ళు నన్ను మంచిగా ఆరాధించున్నారు, యథార్థమైన పాపంలో ఆరాధిస్తున్నాడు, అలా ఆశీర్వదించాలి. లేకపోతే మనం చెడ్డ మనసుతో చెడ్డ తలంలో శరీర కోరికలకు ఎంజాయ్ చేస్తాం, ఆత్మీయంగా ఎంత ఎంజాయ్ చేయాలి. గొర్రెల కాపాడు బంగారం సాంబ్రాన్ని కూడా వర్తించాడు. ఈరోజు నువ్వే వర్తిస్తావు. ఈరోజు అడుగుతావు నువ్వే వర్తిస్తావు. ఏమర్పిస్తాం మనం ప్రభు? ఇది ఆఖరి సండే, ఏడాది ఎండ్ అయిపోతుంది. ఏడాదంతా మనం కాపాడి దిస్ ఇస్ ద లాస్ట్ సండే. 1వ తారీఖు మనం 1 జనవరికి వస్తున్నాం, కొత్త సంవత్సరంలో కూడా దిస్ ఇస్ ద లాస్ట్ సండే. దేవుడు దీన్ని మన అందరిని అడుగుతున్నాడు, ఏం తీసుకొని వచ్చారు? గొర్రెల కాపాడి బంగారం సాంబ్రాన్ని పూలం తీసుకొని వచ్చి అర్పించి పూజించి మొక్కి ఏమిటోగా నా కొడుగా మొక్కినావు సరే,
ఆరాధించినా సరే, మంచిగా పూజించినా సరే, ఈ తోగే ఇలా డోంట్ గో ఫ్రమ్ దిస్ ప్లేస్. ఈ तोला वो प्रभु बोल रहे तू आराधना के सही है, पूजा के सही है, तेरे दिल को मैं पहचानता हूँ, मगर जाते वक्त तुम इस रास्ते से मत जा, वो रास्ते में तुम्हारी जिंदगी खत्म हो जाएगी. ये रोज मैं मार्गम लो, डोंट गो दैट वे. ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ మనకు చెప్తాడు, నా కొడుక ఈ తోవలో నీకు ఆశీర్వాదం ఉంటుంది, ఆ తోవలో ప్రభు बोलते इस रास्ते से. ప్రభు మనతో మాట్లాడాలి, నాతో గొర్రెల కాపరులు సమర్పించినట్టు మనం సమర్పిస్తాం. దేవుడు మనతో మాట్లాడతాడు, మన పిల్లలతో మాట్లాడతాడు. మన పిల్లలు ఐసి పిల్లలు చిన్నోళ్ళు పాపం చేయడానికి పరిగెత్తుమంటని సాధన చెప్పినప్పుడు నాకు ఆ తోలో చెడిపోతావు కొడుక. ఇది యేసు ప్రభు లోక రక్షకుడే, మనం రక్షించే దేవుడే చెప్తాడు మాట. ఈ తోవలో పోయి చెడిపోయిందంటారు, నువ్వు చెడు. గొర్రెల కాపరులు ఆరాధించినట్టు మనం ఆరాధించాము దేవుడు.